క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన బలోపేతానికి నిర్విరామ కృషి. వైద్య శిబిరాలు పల్లెబాటతో మామేకం. బోత్ హరిప్రసాద్తో ప్రత్యేక భేటీ. జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు. టైం చూసి గురిపెట్టిన సీఎం జగన్. సంక్షేమ సామాజిక యాత్రలతో సంచలనం. టీడీపీ జనసేన మూలాలే లక్ష్యంగా వ్యూహాలు. మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు. 100కు 100% ఉత్తీర్ణులయ్యామని ధీమా. వైఎస్ జగన్ బస్సు యాత్ర సక్సెస్కి కొలబద్దన. వాల్మీకి జయంతిలో పాల్గొనాలి. జాతీయ ఐక్యతను చాటి చెప్పాలి. మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు కర్ర కాల్చి వాత పెట్టాలి. వాల్మీకులకు విఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు పిలుపు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతల పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, టైం చూసి గురిపెట్టిన జగన్మోహన్ రెడ్డి టీడీపీ మూలాలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. వై నాట్ 175 అంటూ ఘీంకరిస్తున్నారు. సంక్షేమం, సామాజిక న్యాయమే తమ పార్టీ ఎజెండాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారంలోకి వచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ మూలాలపైన గురిపెట్టారు. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా సామాజిక సమీకరణాలతో పాటు ప్రస్తుతం సంక్షేమం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. అందులో తమ ప్రభుత్వం 100కు 100% మార్కులు సాధించిందనేది సీఎం జగన్ నమ్మకం. మీకు మేలు చేసిందంటేనే వైకాపాకు ఓటు వేయాలని అడగడం జగన్ యొక్క నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సంక్షేమం, సామాజిక న్యాయం వీటిల్లో తనదే పైచేయి కొనసాగేలా జగన్ వ్యూహం సిద్ధం చేశారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజు 3 ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. ఏపీలోని అధికార వైసీపీ ఎన్నికల కథన రంగంలోకి దిగుతోంది. నేతలు వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది పార్టీ. అందులో భాగంగా బస్సు యాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇటీవల వైసీపీ నేతలతో చర్చించిన సీఎం వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సామాజిక న్యాయ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను పార్టీ అధిష్టానం ఫిక్స్ చేసింది. ఈ నెల 26 నుండి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సు యాత్ర జరిగేలా వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో సింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 3 బస్సులను రెడీ చేశారు. బస్సుల ముందు భాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు, ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. పైభాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా 3 వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రముఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలో తొలి రోజైన నేడు ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలోని తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభిస్తున్నారు. ప్రతి బస్సు యాత్రను ఒక టీంగా ఏర్పాటు చేస్తూ అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లీడర్లు, స్పీకర్లుగా ఉండేలా నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా ఈ 4.5 కాలంలో చేసిన సంక్షేమం గురించి ప్రచారం చేయడంతో పాటు సామాజిక న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నారో వివరించనున్నారు. అటో చంద్రబాబు జైల్లో ఉన్నారు. 6v3 భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సంక్షేమం ప్రధాన అస్త్రంగా మారుతోంది. జగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమం విషయంలో ముందు నిలిచారు. ప్రతిపక్షాలు సంక్షేమం విషయంలో ఏమాత్రం వైకాపాకు పోటీ ఇవ్వలేని పరిస్థితి కల్పించారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక సామాజిక న్యాయం పేరుతో మెజారిటీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తాయని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఈ 2 అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇదే సరైన సమయంగా భావించారు. ప్రతిపక్షాలను మరింత ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహంతో వైసీపీ ప్రారంభిస్తున్న ఈ బస్సు యాత్రకు ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.
మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనసేన సీనియర్ నేత శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. మదనపల్లె రూరల్ మండలంలో 9వ రోజు మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు నేతృత్వంలో సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, దారం అనితల సారథ్యంలో సిటిఎం పంచాయతీ గాజులవారిపల్లెలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఇటీవలే సిటిఎంలో చేపట్టిన వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రామాంజనేయులు ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని, అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు, యువకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొంటున్నారు. కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ను గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాము చేపట్టిన కార్యక్రమాల గురించి హరిప్రసాద్ తెలియజేయగా మరిన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని రామాంజనేయులు తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. స్థానిక మదనపల్లి పట్టణం ఎస్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు విద్యార్థి సంఘాలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాధవ్, ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్ 8 నాటికి 1000 రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష, విద్యార్థి, యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవంబర్ 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కి పిలుపునిచ్చారు. లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జి కార్తిక్, జయబాబు, విష్ణు, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు ఓబులేసో, సహాయ కార్యదర్శి కమలాకర్, పవన్ తదితర నాయకులు పాల్గొన్నారు. అమ్మచెరువు మిట్ట వద్ద జాతీయ రహదారి నిర్మాణం హైవే అలైన్మెంట్ ప్రకారమే నిర్మించాలి. పేదలను దృష్టిలో ఉంచుకొని అమ్మచెరువు మిట్ట హైట్ ని తగ్గించాలి. అమ్మచెరువు మిట్ట వద్ద జాతీయ రహదారి మలుపు తిప్పడం వాహనదారులకు ప్రమాదకరమంటూ గురువారం ఎన్హెచ్డిఈని కలిసిన సిపిఐ నాయకులు. అమ్మచెరువు మిట్ట జాతీయ రహదారి నిర్మాణం హైవే అథారిటీ ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మాణం చేయాలని, అమ్మచెరువు మిట్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని మిట్ట ప్రాంతాన్ని ఎక్కువ తగ్గించకుండా అమ్మచెరువు మిట్ట డౌన్లో రోడ్డును హైట్ లేపాలని సిపిఐ నాయకులు నేషనల్ హైవే అధికారులను కోరారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ అమ్మచెరువు మిట్ట ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాంతంలో రహదారి మలుపు తిప్పడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రాంతంలో హైవే అథారిటీ వారు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేయలేదని, ఈ ప్రాంతంలో రోడ్డు మలుపులు తిరిగితే వాహనదారులకు ప్రమాదకరమని, ఈ మలుపులు తొలగించకుండా రహదారి నిర్మించడం సరికాదని ఎన్హెచ్డిఈని కలిసి మాట్లాడడం జరిగిందని తెలిపారు. రహదారి అలైన్మెంట్ రూట్ మ్యాప్ ప్రకారమే రోడ్డు నిర్మాణం జరుగుతుందని, అలైన్మెంట్ మార్చడానికి ఎవరికీ అథారిటీ లేదని అధికారులు చెప్పారని మురళి మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలో అలైన్మెంట్కు విరుద్ధంగా జాతీయ రహదారి నిర్మాణం జరగడానికి వీలు లేదని, వెంటనే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని అన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కోన భాస్కర్, సుధాకర్ నాయుడు, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మురుగునీరు మెయిన్ రోడ్డుపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు స్థానికులతో కలిసి ఆటో యూనియన్ సభ్యులు గురువారం నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీలో తిరుపతికి చెందిన కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నాడు. మురుగునీరు ప్రవహించడానికి ప్రత్యామ్నాయంగా కాలువలో నిర్మించి మురికి నీటిని బయటికి తరలించాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆర్టీసీ బస్టాండ్లోని మరుగుదొడ్లో మలినాలను, డ్రైనేజీ వాటర్ను రోడ్లపైకి వదిలేశాడు. నిత్యం వేలాది మంది తిరుగుతున్న మెయిన్ రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆటో యూనియన్ నాయకులు మీడియా ముందు వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని, ఇకనైనా అధికారులు స్పందించి నీరు రోడ్డుపైకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి తగినటువంటి అధికారులు చర్య తీసుకొని ఈ ఇబ్బందిని తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. లేకపోతే మా ఆటో యూనియన్, ఏఐటీసీ, బిఎంఎస్ మేమంతా కలిసి ధర్నా చేయాలని నిర్ణయించినాము.
అధికారులారా మా ఇబ్బందులు తొలగించండి. ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీలో కాంట్రాక్ట్ లెక్కనీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్టు మేము ఏమయ్యా మున్సిపాలిటీ నీళ్ళు రోడ్లే కుదురుతున్నాం నీళ్ళని అడిగిన సందర్భంలో అస్సాం భాష జిల్లా ట్రేడ్ యూనియన్ ఆటో యూనియన్ సెక్రటరీ మదనపల్లె. మా యొక్క ఆటో స్టాండ్ ఆర్టీసీ వెనకాల వైపు దేశాయి హాస్పిటల్ ముందర ఈ కట్ట కింద ఉన్నటువంటి మేము ఇక్కడ మదనపల్లెలో దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము ఆటోలను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ రామాయణం చరిత్ర సృష్టికర్త మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను వాల్మీకి బోయలు సకల జిల్లందరూ జయప్రదం చేయాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వాల్మీకి జయంతి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కొంతమంది స్వార్థ రాజకీయ పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి బోయలను 5 జిల్లాలలో ఎస్టీలుగా, మిగిలిన 8 జిల్లాలలో బీసీలు 2 వర్గాలుగా విభజించి పాలిస్తూనే మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాల్మీకి బోయల ఉద్యమాల నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం సత్యపాల్ కమిషన్ వేసి అసెంబ్లీ, కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారని, అదే తరహాలో ప్రస్తుత వైసీపీ అధికార పార్టీ ఏకసభ్య కమిషన్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నివేదికల ఆధారంగా గత మార్చి మాసంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం హర్షణీయమైనప్పటికీ రానున్న 2024 ఎన్నికలలోపు వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని, ఇందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు మాలతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మారా కృష్ణమూర్తి, మదనపల్లి పట్టణ అధ్యక్షులు కొత్త ఉడుము శంకర, మదనపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు గౌరమ్మ, వీఆర్ఎస్ఎస్ నాయకులు కాటినేని సూరి, మాచిరెడ్డి గారిపల్లి శ్రీరాములు, మల్లికార్జున, ఈశ్వర్, బార్లపల్లి రామకృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 28న వాల్మీకి జయంతి జరపడుతుంది మదనపల్లిలో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాల్మీకి జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ మదనపల్లిలో వాల్మీకి సర్కిల్లో అన్నదాన కార్యక్రమము, పూలాభిషేకము, పాలాభిషేకము, పూజా కార్యక్రమం చేసి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. రేపు 28వ తేదీ 10 గంటలకు అందరూ కూడా వాల్మీకిలే కాకుండా అన్ని కుల సంఘాలు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఆదికవి రాముని చరిత్ర రాసిన వాల్మీకి మహర్షి కాబట్టి అందరికీ దేవుడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన దీవెనలు తీసుకొని అక్కడ అన్నదాన కార్యక్రమం అందరూ రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా 28వ తేదీ రాజమాన్ సర్కిల్ నుండి సాయంకాలం 6:30 నుండి కూడా రాజమాన్ సర్కిల్ నుండి మన బెంగళూరు బస్ స్టాండ్ దావన ర్యాలీగా ఏర్పడడం జరుగుతుంది. ఆ ర్యాలీ కూడా ప్రతి వాల్మీకి కూడా రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం జిల్లాకు 25,000 కేటాయించడం జరిగింది. అధికారికంగా వాల్మీకి జయంతి జరుపుకోవాలని అధికారికంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వాల్మీకులకి అధికారికంగా జరుపుకోమని చెప్పి మీరు 25,000 కేటాయిస్తుంటే జిల్లాలో చాలా బాధ అవుతుంది. ఇప్పుడు వాల్మీకి జయంతి గుర్తుంది కానీ మీకు వాల్మీకులు కష్టాలు మీకు గుర్తులేవని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే వాల్మీకులు ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎస్టీ కావాలని చెప్పి ప్రతి రాజకీయ పార్టీకి కానీ ప్రతి అధికార పార్టీకి కానీ ప్రతిపక్షం కానీ మేము వినతిపత్రాలు ఇచ్చడం జరిగింది. కానీ దాని మీద ఎవరు స్పందన లేదు. అదేవిధంగా వాల్మీకుల్ని వాడుకుంటారు తప్ప అసలు వాళ్ళు. దిశ పోలీసులు తక్షణం స్పందించి బాధితురాలికి న్యాయం చేశారు. ఉన్నత అధికారుల వద్ద శభాష్ అనిపించుకున్నారు. కలికిరి జేఎన్టీయూ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని కలికిరి టౌన్ లోకి ఆటోలో వచ్చింది. అయితే తన వద్ద ఉన్న సెల్ ఫోన్, నగదు కలిగి ఉన్న పర్సును పోగొట్టుకుంది. దీంతో సమాచారం దిశ మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గాయత్రికి తెలుపుగా సిబ్బంది పట్టణంలో విచారించి పోయిన పర్సుని కనుగొని తిరిగి సదరు విద్యార్థినికి అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలికిరి ఏఎస్ఐ మధుసూదనాచారి, కానిస్టేబుల్ జిలాని పాల్గొన్నారు.